ఇద్దరు స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు సినిమాల నుంచి ఒకేసారి పాటలు విడుదలయ్యాయి. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా నుంచి ఓ మై బేబీ సాంగ్, మరి కాసేపటికి సలార్ నుంచి సూర్యుడే అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ ను విడుదల చేశారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ సలార్ పాన్ ఇండియా మూవీ కావడంతో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ పాటను రిలీజ్ చేశారు. ఒకేసారి వచ్చిన ఈ రెండు పాటలు అభిమానుల్ని మెప్పించిన మహేష్ ఓ మై బేబీ సాంగ్ లవ్ లిరిక్స్, హాయిగా కొనసాగే సంగీతం కొంతమేర ప్రశంసలు అందుకుంది. కానీ ఈ పాట 15 గంటల్లో 2.1 మిలియన్ వ్యూస్తో ఉంటే అదే టైంలో ప్రభాస్ సలార్ 3.9 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. అంటే 4 మిలియన్కు చాలా దగ్గరలో దూసుకుపోతుంది. అయితే ఫ్రెండ్షిప్ గురించి ఎమోషనల్ చేస్తూ ఆ లిరిక్స్ ఫ్యాన్స్ను ఫిదా చేసేశాయి. సలార్ తెలుగు తర్వాత హిందీ వర్షన్లో ఎక్కువ వ్యూస్ వచ్చాయి. గంటలో 3,20,000కు పైగా వ్యూస్ రాబట్టింది ఈ సాంగ్. ఇక 79,000 లైకులు సాధించింది. ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ఈ రికార్డ్ చూస్తూనే అర్థమవుతుంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే పాట కూడా ఉంది. ముఖ్యంగా కృష్ణకాంత్ అందించిన సాహిత్యం కూడా చాలా బాగా సెట్ అయింది. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే, భుజము తట్టి చిమ్మ చీకటిలోనూ నీడలా ఉండేటోడు, రెప్ప నొదలక కాపు కాసేడి కన్నువాడు, ఆకాశం ఇడిసిపెట్టి ముద్దెట్టే పొలము మట్టి, ఎండ బగపగ తీర్చే చినుకులా దూకుతాడు, ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు అంటూ కేకే అందించిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక స్నేహితుడి కోసం నిలబడే హీరో నైజాన్ని ఒక్క పాటతో అద్భుతంగా వివరించారు. రవి బస్రూర్ అందించిన ట్యూన్ కూడా ప్లెజెంట్ గా ఉండడంతో గాయని హరిణి ఇవటూరి గొంతు స్పష్టంగా వినబడుతుంది. ఇక మరోవైపు గుంటూరు కారం ఓ మై బేబీ సాహిత్యం విషయంలో రామజోగయ్య శాస్త్రిపై మహేష్ అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లిరిక్స్ పెద్దగా బాగోలేవని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. కానీ ఒక లవ్ వర్సెస్ ఎమోషనల్ స్టైల్లో సాగే పాటలను కంపేర్ చేయడం ఏమాత్రం బాగోలేదు అనే వాదన కూడా వినిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ రెండు పాటలు కంపేర్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే కింద మహేష్ బాబు, ప్రభాస్ ఫ్యాన్స్ ఏమో వాదించుకుంటున్నారు, తిట్ల పురాణం మొదలు పెట్టారు. అయినా సాంగ్స్కే ఈ రేంజ్లో కొట్టుకుంటే ఇక సినిమాలు వచ్చాక చూడాలి మరి.